హాయ్ అండి, ఈ వీడియోలో నేను ఒక టెంపుల్ చూపిస్తున్నాను. ఆ టెంపుల్ కరీంనగర్లో అయితే చాలా ఫేమస్. నేను ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుండి ఉంటున్నాను కానీ విన్నాను నేమ్, బట్ ఎప్పుడూ వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో ఒకసారి వెళ్ళాను. ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ శ్రావణ మాసంలో పూజలు అవి బాగా చేస్తారంటే ఒకసారి వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ నవరాత్రులు కూడా బాగా చేస్తారని మొన్న వెళ్ళాను. ఫస్ట్ డే రోజు వెళ్ళాను నవరాత్రి. ఈ గుడిలో అయితే నేను చాలా మందిని చూశాను. భవానీ దీక్ష తీసుకున్నారు. చిన్నపిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్, పెద్దవాళ్ళు, ఇంకా బాయ్స్ అయితే చాలా మంది తీసుకున్నారు భవానీ దీక్ష. ఇక్కడ సైడ్కి చైర్స్ వేసి ఆ గ్రౌండ్ ఉంది కదా, అక్కడైతే నైట్ టైంలో దాండియా ఆడతారంట. ఇంకా డీజే పెట్టి దాండియా ఆడతారన్నారు. సో నేనైతే ఫస్ట్ డే వెళ్ళాను కదా, ఆ రోజు నైట్ కూడా ఈ నవరాత్రిలో ఒకసారి వద్దామని అనుకుంటున్నాను. మార్నింగ్ వస్తేనే ఇంతమంది ఉన్నారు, ఇంకా నైట్ ఎలా ఉంటుందో అనుకున్నాను. ఒకసారి నైట్ కూడా వెళ్ళాను, అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ గుడి అయితే చాలా బాగుంది. సిటీ సెంటర్లో ఉన్నా కానీ ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. సైడ్కి గ్రౌండ్ ఉంది, నవగ్రహాలు. ఇక్కడ నైట్ టైంలో లైటింగ్స్ అయితే చాలా బాగుంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలామంది అయితే భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకైతే దీక్ష తీసుకున్న వారికి అక్కడ అల్పాహారం కూడా ఉంటుందంట. నైట్ మధ్యాహ్నం లంచ్ కూడా చేస్తారనుకుంటా అక్కడే. దీక్ష తీసుకోవాలి అని అనుకునేవారు కొన్ని పూజా సామాన్లు అయితే తీసుకొని వచ్చారు. పూజారి దగ్గరికి వెళ్ళి అవి ఇచ్చేసి దీక్ష తీసుకుంటున్నారు వాళ్ళు. చూసారా ఎంతమంది ఉన్నారో. టెంపుల్ అయితే ఫుల్గా నిండిపోయింది. ఎక్కడ చూసినా రెడ్ కలర్లో కనిపిస్తుంది. అమ్మవారికి రెడ్ అంటే చాలా ఇష్టం కదా. కొంతమంది బాయ్స్ని కూడా చూశాను నేను. అంటే దీక్ష తీసుకున్న వాళ్ళు గాజులు వేసుకున్నారు, పట్టీలు పెట్టుకున్నారు, బొట్టు. అమ్మవారికి ఏవైతే ఇష్టమో ఇంకా అవన్నీ వాళ్ళైతే వేసుకున్నారు. బయట కూడా చాలా ప్లేస్ ఉంది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదంగా ఫస్ట్ డే పులిహోర ఇచ్చారు. అక్కడ అందుకే అంతమంది ఉన్నారు. ఈ గుడిలో మనకి ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. దుర్గా అమ్మవారు, మధ్యలో మహాలక్ష్మి అమ్మవారు, లాస్ట్కి సరస్వతి అమ్మవారు, ఇంకా పక్కనే నవగ్రహాల మండపం ఉంటుంది ఇక్కడ. ఈ నవరాత్రి అప్పుడు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ టైంలో చాలామంది వస్తారు ఈ గుడికి. అందుకే బైక్స్ కానీ కార్స్ 1 కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది. బైక్స్ అయితే కొంచెం లోపల వరకు తీసుకురావచ్చు, కానీ క్యూ లైన్లో పెడతారు కాబట్టి ఒక 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. కార్లు అయితే ఇంకా అసలు లోపలికి రావు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అక్కడే ఆపేస్తారు, వేరే రూట్లో వెళ్ళండి లేదంటే బయట ఎక్కడైనా పార్క్ చేసుకోండి అని. కార్స్ అయితే లోపలికి తీసుకురావడానికి ఛాన్స్ లేదు. నైట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. గుడి అయితే మొత్తం లైట్స్ వేశారు, ఇంకా పక్కన డీజే పెట్టారు, దాండియా అయితే చాలా బాగా ఆడారు. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నాకైతే అనిపించింది ఈ గుడి మా ఇంటికి చాలా దూరంగా ఉంది. ఇంటికి దగ్గరలో ఉంటే బాగుండు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ నవరాత్రిలో వెళ్ళొచ్చు కదా, బాగుండేది అని అనిపించింది. కానీ దూరంగా ఉంది.